అందరికీ నమస్కారం. నా కులదేవుడిని ప్రార్థించి నా తల్లిదండ్రుల్ని నమస్కరించి నా గురువుల్ని అందరినీ నమస్కరించి ఈరోజు మీకు ఒక టిప్స్. షష్ఠీ తిథిలో జన్మించిన జాతకుడికి పిల్లలు కలగటానికి ఆలస్యం అవుతుంది. అది ఎందుకంటే షష్ఠి అంటే వేడి అని దానికి ఇంకొక మీనింగ్ ఉంది. షష్ఠి ఓవర్ హీట్ కలిగిన ఒక బాడీ. అందువల్ల షష్ఠి తిథి ఇద్దరిని కలపకూడదని పెద్దలు చెప్తారు. అలా కలిపినప్పుడు ఏమవుతుందంటే పెళ్ళి అయిన వాళ్ళకి ఆ కలయికలప్పుడు సంతాన ప్రాప్తి లేటుగా చాలా ఏళ్ళ తర్వాత కలగవలసిన పరిస్థితి అవుతుంది. కావున అలాంటి షష్ఠీ తేదీలో ఉంటే తిరుచెందూరు ఉండే సుబ్రహ్మణ్య స్వామిని బుధవారం సాయంత్రం అక్కడికి వెళ్ళి పొద్దున 4 లేచి వీలు పడిన వాళ్ళు సముద్ర స్నానం చేయాలి. అలాగే అక్కడ నాలి కెనరు అని ఒక బావి ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు. అది ఆ తీర్థంలో స్నానం చేసి మీరు డైరెక్ట్గా దేవాలయంకి లోనికి వెళ్ళిపోవాలి. బట్టలు మార్చుకొని తడి బట్టలు మార్చుకొని దేవాలయం లోనికి వెళ్ళిపోవాలి. పొద్దున అక్కడ విశ్వరూప దర్శనం అని ఒక దర్శనం జరుగుతుంది. ఆ విశ్వరూప దర్శనం జరిగిన వెంటనే అక్కడ ప్రసాదాలు ఇస్తారు. విశ్వరూప దర్శనం అంటే చాలామంది ఏదో అనుకొని ఊహించుకుంటున్నారు. విశ్వరూప దర్శనం అంటే భగవంతుడికి రాత్రిపూట్లో ఆయనకి అలంకారం చేసిన అన్ని వస్తువుల్ని దండలించి బట్టలించి స్నానం చేయించి తీసినప్పుడు విశ్వరూపంగా ఆయన కనబడినప్పుడు విశ్వరూప దర్శనంలో ఒకప్పుడే దేవుడు మనుషుల్ని చూస్తాడు. అక్కడ వచ్చిన వాళ్ళని దేవుడు చూస్తాడు. దాని తర్వాత ఆయనకి అన్ని అలంకారాలు చేసి బట్టలు వేసి అన్నీ మూతపడిన తర్వాత విశ్వరూప దర్శనం కాదది. ఎప్పుడు విశ్వరూప దర్శనానికి ఒక దేవాలయానికి వెళ్తే అది మనకి 100% మంచిది కలుగుతుందని చెప్పుకుంటూ ఈ షష్ఠిలో జన్మించిన వాళ్ళకి సంతాన ప్రాప్తి ప్రాబ్లంగా ఉండే వాళ్ళకి ఒక బుధవారం రోజు తిరుచెందూరు వెళ్ళాలి. రాత్రి అక్కడ హాల్ట్ అవ్వాలి. పొద్దున లేచి 4 వెళ్ళి సముద్ర స్నానం ఉంటుంది. ఆ సముద్ర స్నానంలో చేస్తే మన కర్మలంతా పోతుంది. కావున సముద్రం స్నానం చేసి తెలిసిన వాళ్ళు అయితే నాలిక్ కెనరు అని అదే బావి అని ఒకటి ఉంటుంది అక్కడ. అది సుబ్రహ్మణ్య స్వామి ఆయన సొంతంగా ఇది చేసిన ఒక బావి. అది పాపాలు తొలగించడానికి ప్రత్యేకమైన బావి. అది అలా వీలు పడితే అందులో స్నానం చేయండి. లేకపోతే సముద్ర స్నానం చేసి తడి బట్టలను తీసి పక్క పెట్టి మంచి బట్టలు తొడుక్కుని దేవాలయంలోనికి వెళ్ళి విశ్వ దర్శనం చూసి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించి దాని తర్వాత మీరు ఆ గుడిలోనే ఉండాలి. సాయంత్రం దాకా అక్కడే ఉండాలి. ఆ ఒక్క పూట అక్కడ ఉంటే మీరు
అక్కడ వెళ్ళి వచ్చిన 90 రోజులు లేకపోతే 108 రోజుల్లో మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇది కొన్ని లక్షల మందిని అలా ఇబ్బంది ఉన్న వాళ్ళు చేసి వాళ్ళు సంతాన ప్రాప్తి కలిగింది వాళ్ళకి. అందువల్ల ఇది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ఇది మీరు ఈ ఒక టిప్స్ని ఉపయోగించుకొని సంతానం అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఇది చెప్పాలి, ఈ టిప్స్ ఇంపార్టెంట్ అని అన్న ఆ ఒక్క దీనికి చెప్పా. అలాగే ఈ షష్ఠి తిథి చెప్పినట్టు ఇంకొక తిథి గురించి చెప్తాను. మీ జన్మ జాతకంలో మీరు చూసుకొని ఆ తిథి మీకు ఉంటే మీరు ఏం చేయాలని కూడా చెప్తాను. ఎందుకంటే నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను లక్షలు, కానీ ఆఖరికి నా దగ్గరికి వచ్చినప్పటికీ దానివల్ల నాకు ఏ ఉపయోగం ఉండట్లేదు. నా అన్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారని చాలామంది బాధపడుతున్నారు. అది ఎవరు ఇలా బాధపడుతారంటే చతుర్థి తిథిలో ఎవరు జన్మించాడో ఆ జాతకుడు ఆడ అవ్వచ్చు, మగ అవ్వచ్చు, వీళ్ళు కుటుంబానికి అవసరం శ్రమ ఉడిచి కష్టపడి సంపాదించి పెడతారు. ఆఖరికి వీళ్ళకి ఒక ఇబ్బంది వచ్చి ఆ ఇబ్బందికి వీళ్ళు సంపాదించిన ధనం ఆస్తులు వీళ్ళకి ఉపయోగపడదు. ఉపయోగపడదంటే ఉపయోగపడని ఎవరు సొంత మనుషులు కానీ భార్య బిడ్డలు అయినా కూడా వీళ్ళకి మంచిది చేయరు. వీళ్ళు జీవితం అంతా ఎంత సంపాదించినా కానీ వీళ్ళు దేశ భార్య బిడ్డలకి బాగుండాలి అని కష్టపడతారు. కానీ వీళ్ళకి ఇబ్బంది అన్నప్పుడు ఆ ధనం కానీ వీళ్ళు సంపాదించిన ఆస్తి కానీ వీళ్ళకి ఉపయోగపడదు. కారణం నా అంటూ అనేవాళ్ళు వీళ్ళకి ఉపయోగపడరు. ఈ చతుర్థిలో జన్మించడం వాళ్ళని జాతకుడిని వాడుకుంటారు, కానీ వాళ్ళు ఉపయోగపడరు. ఇది నేను చెప్పింది నిజం కాదు అనేది మీ జాతకంలో మీరు పుట్టిన సమయంలో ఆ తిథిని మీరు పరిశీలించి కరెక్ట్ కాదు అనేది మీరు చెప్పండి. కావున ఈ 2 తిథి ఈరోజు చూసాం. మరి రానున్న రోజుల్లో అన్ని తిథుల గురించి మనం తెలుసుకుంటాం. అందుచేత ఈరోజు మీకు ఒక నక్షత్రాన్ని గురించి చెప్తాను. ఆ నక్షత్ర జన్మించే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ దేవుడిని కొలుసుకుంటే బాగుంటారని చెప్తాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మీకు ఇలాంటి చాలా టిప్స్గా అవ్వచ్చు, లేకపోతే మీ జీవితానికి ఇది ఒక వెలుగు కూడా అనుకోవచ్చు. ఇలా షష్ఠి తిథిలో జన్మించే వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి చెప్పాను, తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి. మేము ఎక్కడో లాంగ్లో ఉన్నా రావటం కుదరలేదన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి అయినా షష్ఠి తిథిలో జన్మించేవాడు
తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి సంతాన ప్రాప్తికి అక్కడికి వెళ్ళాలి, తప్పదు. అంతకుముందు నెలకి ఒక షష్ఠి వస్తుంది. ఆ షష్ఠి రోజున ఉపవాసం ఉండి మీ దగ్గరలో ఉండే నది లేతే సముద్రం అలాంటి పక్కన ఉండే దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉంటే దాన్ని వెళ్ళి మీరు ఆరాధించండి, అది మీకు దారి చూపిస్తుందని చెప్పుకుంటూ, ఈ చతుర్థిలో జన్మించిన వాళ్ళకి వీళ్ళు పిల్లయార్పట్టి విఘ్నేశ్వరుడిని దగ్గరికి ఏడాది ఒకసారి అయినా వెళ్ళి వాళ్ళ బాధల్ని అక్కడ చెప్తూ వస్తే ఆ ఏడాది 1 ఇయర్కి వాళ్ళకి హ్యాపీ అయిన లైఫ్ సాగుతుంది అని చెప్పుకుంటూ, షష్ఠికి చెప్పినట్టు మీరు మాకు పిల్లయార్పట్టి చాలా లాంగ్ అని అనుకున్నా సంవత్సరానికి ఒక్కసారి ఎప్పుడైనా ఒకసారి కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే అలా కాకపోతే మీరు ఒక్కొక్క చతుర్థి అనేది వస్తుంది, నెలకి ఒకసారి. శుక్లపక్ష చతుర్థిలో జన్మించిన వాళ్ళు ఉంటారు, కృష్ణపక్ష చతుర్థిలో జన్మించిన వాళ్ళు ఉంటారు. శుక్లపక్ష చతుర్థిలో జన్మించిన వాళ్ళు కృష్ణపక్ష చతుర్థి రోజున వినాయకుడి గుడికి వెళ్ళి ఒక అర్చన ఆయన్ని ప్రార్థించుకోవాలి. కృష్ణపక్ష చతుర్థిలో జన్మించిన వాళ్ళు శుక్లపక్ష చతుర్థి రోజున వినాయకుడు దేవాలయానికి వెళ్ళి ప్రార్థించాలి. మీ పేరుతో ఒక అర్చన చేసేసుకోండి. ఇది మీకు లైఫ్లో ప్రశాంతతని కలిగిస్తుంది అని చెప్పుకుంటూ, మీరు అలా పిల్లర్పెట్టి వెళ్ళే ముందు ఏ దేవాలయానికి వెళ్ళాలి అంటే, వినాయకుడు రకరకమైన పేర్లు ఉంటాడు. కర్పగ వృక్షగ వినాయకుడు అంటూ ఉంటాడు. పిల్లార్పట్లో ఉండే వినాయకుడి పేరు కర్పగ వినాయకుడు. మీరు గూగుల్లో వెళ్ళి పిల్లార్పట్టి వినాయకుడు స్వామి టెంపుల్ అని వేశారంటే మీకు డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఆ పేరు కలిగిన దేవాలయం మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఉంటే ఆయన ప్రార్థించండి. అలా లేని పక్షంలో ఈ డౌన్లోడ్ చేసిన ఫోటోని ఇంట్లో పెట్టి రోజు పూజ చేయండి. అది మీకు మంచి ఒక లైఫ్ని ఇస్తుందని చెప్పుకుంటూ, ఈరోజు మనం మరి ఒక 4 నక్షత్రం చూడనున్నాము. భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరభాద్ర. వీళ్ళు ఈ 4 జన్మంలో 4 నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక సంచలతో కలిగినట్టు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఉన్న చోట్ల ఉండరు, స్థలం మారుతూనే ఉంటారు. వీళ్ళకి అమ్మ, అత్తగారు, మగోడు అవుతే భార్య, ఆడమ్మాయి అవుతే భర్త, వీళ్ళకి అంత అనుకూలం అయిన ఫలితం వాళ్ళతో ఉండదు. ఉన్న 5 రోజులకి గొడవ, 5 రోజులు కలిసి ఉంటారన్నట్టు ఉంటుంది. అందుచేతన ఇలాంటి పరిస్థితి కలిగిన వాళ్ళకి వీళ్ళు రక్తాన్ని ఎప్పుడు శుభ్రతగా ఉంచుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి డైజెషన్ ప్రాబ్లం,
మరి స్టమక్ ప్రాబ్లం అలాంటిది ఎప్పుడు ఉంటుంది. వాటర్ సంబంధించిన చాలా రకమైన జబ్బులు అంటే సైనస్ ప్రాబ్లం, కోల్డ్ ఎఫెక్ట్, వీళ్ళకి ఎప్పుడు ఆ ప్రాబ్లాలు కలుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఏదైనా ఒక పనియో ఒక వ్యాపారమో చేసినప్పుడు ఈ నక్షత్రాలని కలుపుకొని చేస్తే చాలా ఇబ్బంది పడతారని చెప్పుకుంటూ వీళ్ళు పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి పూజని చేస్తూ వస్తే, అలాగే వీళ్ళు మజ్జిగ, వాటర్, పానకం లాంటిది వీలు పడినప్పుడంతా దానంగా ఇవ్వాలి. ఇస్తూ వస్తే వీళ్ళ జీవితంలో ఒక మార్పు కలుగుతుంది. ప్రత్యేకించి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎక్కువ శాతం హోటల్ నడిపే వాళ్ళుగా ఉంటారు. అలా హోటల్ నడిపే వాళ్ళుగా ఉన్నప్పుడు దాంట్లో నాణ్యతగా ఉండాలి. ఎందుకంటే మీకు దోషమే చంద్రుడు. అక్కడ ఏదైనా కొద్దిగా కల్తీ జరిగితే మీ టైం బాగాలేనప్పుడు అది పెద్ద ఇష్యూ అయి శేషం దాకా తీసుకెళ్తుంది. కావున ఇలాంటిది ఉంటే ఇంకా పైన మనం ఏం చేయాలి అని మరి ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. మీ జాతకాన్ని మీరు తీసి నేను చెప్పిన దాన్ని ఒకసారి పరిశీలన చెయ్యండి. అవును అంటే నా వాట్సాప్కి ఎస్ అని పెట్టండి. లేదు మీకు ఏదైనా సమస్యలు ఉంది, దానికి పరిష్కారం తెలుసుకోవాలి అంటే నా వాట్సాప్లో మీ జాతకాన్ని పెట్టండి. ఇది డబ్బులకి కాదు. నేను ప్రొఫెషనల్గా అస్ట్రాలజర్ కాదు, ఐఎమ్ ఏ పొలిటీషియన్. అయినా మా గురుగారులు నాకు నేర్పారు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ అస్ట్రాలజీ నాకు హెల్ప్ చేసింది. కావున ఇలాంటిది మీరు అందరూ పొందాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు. మళ్ళీ రేపు కలుస్తాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రోజు మీకు పెట్టే ఒక టిప్స్ దొరుకుతుంది. అందుచేత మీరందరూ దీన్ని ఉపయోగించుకుని అష్ట ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో సుఖంగా బతకాలని ఆశీర్వదించు సెలవు తీసుకుంటున్నాను. సెలవు.